విజయవాడలో చికెన్ ధరలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కోడి మాంసం ధర రోజు రోజుకి కొండెక్కుతా ఉంది. ఒకప్పుడు 300 రూపాయలు అంటే చాలా ఎక్కువ అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు 400 రూపాయల కిలో చికెన్ దొరుకుతున్న ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం మనం ఈరోజు ఆదివారం కూడా కావడంతో చికెన్ షాపుల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు కూడా కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. అయితే కిలో 380 రూపాయలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల 400 రూపాయలు అవుతుంది. ప్రధానంగా ఈ సమ్మర్ సీజన్ ప్రారంభం కాకముందే కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడం తద్వారా రేటు పెరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సీజన్ ఇంకా పూర్తిగా సమ్మర్ సీజన్ ప్రారంభమైతే 500 కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. చాలామంది కొనుగోలుదారులు కూడా రేట్లు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ మనకి విక్రయదారులు కూడా ఉన్నారు. చికెన్ ధర జనరల్గా మనకు ఒకప్పుడు 200, 100 మనం చూసాం. 300 నుంచి ఒకేసారి పెరుగుతూ ఉంది. ఎలా ఉంటుందని మన సామాన్య ఇబ్బంది. ఎందుకంటే ఈరోజు ఇతర మాంసాలతో పోతే చికెన్ అనేది యూనివర్సల్గా అందరూ తినే ఆహారం అయిపోయింది. యాక్చువల్గా చికెన్ అదివరకు 220 రూపాయలు 230 అలా ఉండేదండి. స్కిన్లెస్ అని 2 రకాలు ఉండేవి. కొంచెం డిఫరెన్స్ అంటే ఒక 20 రూపాయల డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే సడన్గా పెరుగుతూ 380 స్కిన్కి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు 400, 410 స్కిన్లెస్ అమ్ముతున్నారు. యాక్చువల్గా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అవేర్నెస్ ఏంటంటే స్కిన్లో ప్రోటీన్ ఉంటుంది అని చెప్పేసి ప్రజలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏ విధమైన హాని ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, ప్రోటీన్ బాడీకి కావాల్సిన ప్రోటీన్ వస్తుందని సామాన్యులందరూ వాడే స్కిన్ ఈరోజు దగ్గర 400 అయ్యేసరికి అందరికీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంటే పౌల్ట్రీ నుంచి మీరు తీసుకొస్తారు, వ్యాన్లో మీకు సరుకు వస్తూ ఉంటుంది. అక్కడే మాకు ఏరే డేర్లు వేస్తారు, మేము ఆ డేర్లు చేస్తే ఆ డేర్లు చెప్పిన రేటే అంతవరకు. ఇప్పుడు మార్చి ఎండాకాలం ఇప్పుడే మొదలవుతుంది, ఇంకా పెరిగే కొద్ది. ఎందుకంటే గతంలో ఒక సమ్మర్లోనే పెరిగేది చికెన్ ధర, ఇప్పుడు ముందు నుంచి పెరుగుతుంది. ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. పండగల వరకు పెరిగింది సార్, తర్వాత డౌన్ అయింది సార్. సమ్మర్ కాదు సార్, పండగలు అయిపోయినాయి కదా, వచ్చే వారానికి డౌన్ అయింది అంతే సార్. ఓకే, ఇది చూస్తా ఉన్నాం. ప్రధానంగా చికెన్ ధరకు సంబంధించి ఎందుకంటే ఈ మాంసాహార ఉత్పత్తులు ప్రధానంగా మటను, ఫిష్, అదేవిధంగా ఫ్రాన్స్ వీటితో పోలిస్తే చికెన్ తినేవారు చాలామంది ఎక్కువగా ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారు కూడా చికెన్ అంటేనే ఎక్కువగా ప్రియంగా. ఎందుకంటే చికెన్ బిర్యానీ వీటికి కూడా ఎంతో క్రేజ్ ఉన్న నేపథ్యంలో చికెన్ ధర పెరుగుతున్న వైనంపై మాత్రం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో సమ్మర్ సీజన్ ప్రారంభం కాకముందే కిలో ధర బ్రాయిలర్ 400 ఉండగా నాటు కోడి అయితే 1000 రూపాయల దాకా ఉంది. ఇప్పుడు ఏప్రిల్, మేలో ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రధానంగా గతంలో చాలా చోట్ల కూడా ఈ కోడి పౌల్ట్రీ పరిశ్రమల మీద ఆధారపడి పెద్ద ఎత్తున పెంపకందారులు ఉండేవారు. కార్యక్రమంలో వాటి గతంలో వచ్చిన నష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో చాలామంది కూడా పౌల్ట్రీ పరిశ్రమను వదిలేసి ఇతర పరిశ్రమలపై వెళ్ళడంతో చాలా ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. తద్వారా డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడం వల్ల ఈరోజు చికెన్ ధర భారీగా పెరిగిందని కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. ముందు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటిపై ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి చికెన్ ధర అందరికీ అందుబాటులో ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు కోరుతున్నారు. వీడియో గణేష్తో వరప్రసాద్, ఏబిరామజ్యోతి, విజయవాడ నుంచి.